నాకు ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ శ్యామ్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. గద్దర్ బిడ్డ వెన్నెల సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ వాదులు, ఉద్యమకారులు ఒక్కొక్కరు తమ గొంతును వినిపిస్తున్నారు. ఇది బరాబర్ మా జాగిరి, మా అయ్యల జాగిరి, భవిష్యత్తు మా బిడ్డల జాగిరి పవన్ కళ్యాణ్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ నౌ తెలంగాణ శ్యామ్ నాడు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ శ్యామ్ గారు నమస్తే అండి. సో గద్దరు కూతురు వెన్నెల స్పందించారు. గద్దరుకు నేను చాలా సహాయం చేసిన, ఆయనకు నాకు చాలా చనువున్నది, నా జేబులో చేతిలో డబ్బులు కూడా తీసుకున్నటువంటి చనువుందంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసినాం. సో గద్దర్ కూతురు వెన్నెల రియాక్ట్ అయింది, నిజంగా ఇది మా జాగిరే, మా అయ్యల జాగిరే, మా బిడ్డల జాగిరే అని. సో తెలంగాణ శ్యామ్ ఏం చెప్తాడు? 100% వెన్నెలక్క గారి మాటలతోనే నేను ఏకీభవిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. సార్ మేమేమంటున్నామనంటే ఇది మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి ఒకరినొకరు ప్రాణాలు తీసుకునేటువంటి దానికి కారకులు పవన్ కళ్యాణ్ గారు కావద్దని నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. మీరు మీ అయ్యల జాగిర అంటా ఉన్నారు, గద్దరన్నకు నేను కారు కొనిచ్చినంటా ఉన్నారు, కొండగట్టు అంజనకు నిధులు తీసుకొచ్చినంటా ఉన్నారు. అంటే ఇవన్నీ మీరు మానవత్వ కోణంలో మీ దయా జాలి అనేటువంటి గుణంతో చేసింది కాదా? మీ సహాయం చేసినటువంటి దాని వెనకాల మీ రాజకీయ ఎజెండా దాగి ఉన్నదా? ఇప్పుడు మీ కుటిల నీతి, మీ కుళ్ళు, మీ కుటుంబంతా బయటపడ్డది. గద్దరన్న డబ్బులే కావాలనుకుంటే కోట్లాది మంది గద్దరన్నను ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. 5 రూపాయలు 10 రూపాయలు కాదనుకుంటే 140 కోట్ల భారతీయ ప్రజలు మనిషికి 100 రూపాయలు వేసుకున్నా గద్దరన్నకు స్పెషల్ ఫ్లైట్లు కొనియగలుగుతారండి. ఎంతో మంది పాలకులను ధిక్కరించినటువంటి వాడు గద్దరన్న. ఎంతో మంది ప్రధానమంత్రులని, ముఖ్యమంత్రులని, మంత్రులని, చాలా మంది నియంత్రణని, గూండాలను చూసినటువంటి వాడు. తన పాటతోనే రాజ్యాన్ని ధిక్కరించినటువంటి వాడికి నేను కారు కొనిచ్చాను అని చెప్పేసి నువ్వు చిన్నవి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వు చెగువీర అన్నప్పుడు, నువ్వు సోషలిస్టు భావాలు నీలో ఉన్నప్పుడు, అరే తమ్మి భారతదేశం యొక్క స్థితి ఈ విధంగా ఉందిరా అనేటువంటి నా పాటలు నీ పాటలు నీ సినిమాలో పెట్టుకున్నావు రా అనేటువంటి కోణంలో నీ దగ్గరికి వస్తే ఎస్ గద్దరన్న నాకు చెగువీర ఇష్టం, నేను కూడా విప్లవ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తిని అనే అటువంటి వాదనను ఆయన దగ్గర చేసిన వాటిని ఆయన ఇది చేశాడు. హక్కుని తెచ్చుకున్న సొంత తమ్ముడు అనుకున్నాడు. అంతేగాని ఈ రోజు కారు కొనిచ్చాను లేకపోతే కొండగట్టుకి ఇచ్చాను ఏంటండి? తెలంగాణ ప్రజలు సినిమాలు చూడట్లేరా? టికెట్లు కొంటలేరా? అంటే దేవుణ్ణి కూడా కొండగట్టంజనకి మీ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చారా అండి? టిటిడి నిధులే కదా తీసుకొచ్చి ఇచ్చారు. సొంత చాలా మంది మహేష్ బాబు గారు కూడా ప్రజాసేవ చేస్తున్నారండి క్యాన్సర్ పేషెంట్లకు. చాలా మంది చిన్న చిన్న హీరోయిన్లు కూడా చేస్తున్నారండి. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అభిమానులతో మేము ఇంత చేసాం అంత చేసాం అని చెప్పుకుంటారా? సనాతన ధర్మంలో శ్రీ వైష్ణవ పురాణంలో ఒక చేయితో సహాయం చేస్తే ఇంకో చేయికి తెలియకుండా చేయాలి, సహాయం అనబడుతుంది. చేసి చెప్పుకునే దాన్ని రాజకీయం అనబడుతుంది కదా, సహాయం ఎలా అనబడుతుందండి? కాబట్టి ఇటువంటి అది కాకుండా మీరు మీ అయ్యల జాగిరి అంటారు. ఎస్ మా అయ్యల జాగిరే కదా, మీ అయ్యల జాగిరి అయితే కాదు కదా. చంద్రబాబు నాయుడు అయ్యా జాగిరి కాదు, రాజశేఖర్ రెడ్డి అయ్యే వాళ్ళ జాగిరి కాదు, జగన్మోహన్ రెడ్డి అయ్యే జాగిరి కాదు, కిరణ్ కుమార్ రెడ్డి అయ్యే జాగిరి కాదు, నారా లోకేష్ అయ్యే జాగిరి కాదు, పవన్ కళ్యాణ్ అయ్యే జాగిరి కూడా కాదు. తెలంగాణ ప్రజల అయ్యల అవ్వల జాగిరి, బరాబర్ మా అయ్యల మా అవ్వల జాగిరే. మీరు బతకడానికి వచ్చిన వాళ్ళు చక్కగా బతకండి. ఏ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ బిడ్డ వచ్చినా తెలంగాణ తల్లి నీడనిస్తుంది, ఇంత బువ్వ పెడుతుంది, కంటికి రెప్పలాగా కాచుకుంటది. అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం. ఎవరిని వెళ్ళిపోమన్నామండి మేము? ఎవరిని వెళ్ళిపోం? మీరు 11 రోజులు అన్నం మానేస్తారు. రాష్ట్ర విభజన మీకు ఇష్టం లేదు. అదే రోజు మళ్ళీ మీరు సభ పెడతానంటారు. అప్పుడు ప్రజలు ప్రతిఘటిస్తే శాంతి భద్రతకు ఇబ్బంది కలుగుతుంది, మీటింగ్ క్యాన్సిల్ చేస్తే దాన్ని 2 ప్రాంతాల మధ్య పంచాయతీలుగా పులిమింది మీరు. మీకు రాష్ట్ర విభజన ఇష్టం లేదు, మీరు ఎలా ఆవిర్భావ దినోత్సవ సభలు చేసుకుంటారండి? నాకు అర్థం కాదు. మీ సినిమాలో డైలాగే ఉంటుంది, స్వాతంత్ర ఆగస్టు 15 రోజు బ్రిటిష్ కంపెనీ చాక్లెట్లు మంచినంత మహాపాపం అని అన్నారు. అవునా? ఆగస్టు 15 రోజు బ్రిటిష్ కంపెనీ వాడు చాక్లెట్లు పంచడం ఎంత పాపమో అంత పాపం అని మీరు సందర్భంలో అన్నారు కదా. ఎస్ మీరు కూడా మీటింగ్ పెట్టుంటే నిన్న కనుక అంత పాపం అవుతుండే. మీరు మీ మనసులో కదా తెలంగాణ విభజన మీకు ఇష్టం లేదు, తలుపులు మూసిస్తారు, తెరిచిస్తారు కానీ పవన్ కళ్యాణ్ శ్యామ్ గారు, పవన్ కళ్యాణ్ క్లియర్ చెప్తా ఉన్నాడు, తెలంగాణలో సమస్యల మీద ప్రశ్నిస్తా, సమస్యలు ఉన్న చోటుకు వెళ్తా, తిరుగుతా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా, ఇక్కడ పోటీ చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా. సో దీని మీద ఏం చెప్తారు? రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది అంటున్నాడు. అంటే ఈయనకి 2 సార్లు పోటీ చేసినప్పుడు సమస్యల మీద కొట్లాడకుండా పోటీ చేశాడు. అట్లా 2014లో చేశాడు, తర్వాత చేశాడు.
మన మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఎలక్షన్స్ లో కూడా చేశాడు. కొట్లాడు. తెలంగాణలో ఎందుకు, గుజరాత్ లో కొట్లాడండి సమస్యల పైన, ఉత్తరప్రదేశ్ లో కొట్లాడండి సమస్యల పైన. మీరు దేశభక్తులు అంటున్నారు కదా, భారతదేశం అంతర్భాగం తెలంగాణ అంటున్నారు కదా. ఎస్, తెలంగాణ భారతదేశం అంతర్భాగం కాదు, తెలంగాణలోనే భారతదేశం అంతర్భాగం అని చెప్పాలి మీరు. కొట్లాడండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్ని కొట్లాడండి. ఎవరైతే అంటున్నారు, మీరు పోయి ప్రచారం చేశారు తమిళనాడులో, ఏమైంది? మీతో పాటు ప్రచారంలో పాల్గొన్న అన్నామలే రాజీనామా చేసి సొంతగా పార్టీ పెట్టుకుంటుండు. మీ పతారా అది. మీరు సినిమా హీరో లాగా ఉండండి, సినిమాలు తీయండి, నా సినిమాలు చూడండి. మీకు రాజకీయాలు సెట్ కావు, మీకు సిద్ధాంతం, ఐడియాలజీ, ఎథిక్స్ మీకు లేవు. పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పారు, ఇది హిందీ వాళ్ళ పార్టీ అన్నారు, హిందువుల పార్టీ కాదన్నారు. ఉత్తరాది ఆధిపత్యం మా దగ్గర ఏందన్నారు, హిందీ భాషను బలవంతంగా మా మీద రుద్దుతున్నా అన్నారు. మేమంటే చిన్న సౌతాలంటే మీకు అంత చిన్న చూప అన్నారు. మీరు అంటున్నారు ప్రాంతీయవాదం టెర్రరిజం కంటే చాలా ప్రమాదం అంట. మేము తెలుగు దేశం అని ఎక్కడన్నా, తెలంగాణ కాదండి, తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంది, కానీ తెలుగు దేశం ఒక ఏకంగా తెలుగు జాతికి ఒక దేశం పేరుతో పార్టీ పెట్టింది కదా అండి. మరి అది ప్రాంతీయవాదం కిందికి రాదా? కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ భుజాల మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు తుపాకీ పెట్టి తెలంగాణ ప్రజల్ని కాల్చాలని చూస్తే ఇక్కడ చూడడానికి ఎవరు పిక్చర్లు ఎవరు లేరు. తెలంగాణ ప్రజలు అన్ని పసిగడతా ఉన్నారు. మీతో ఎవరు ఆడిస్తున్నారు ఈ నాటకాలన్నీ తెలుసు. కాబట్టి మీరు వారాహి మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము స్వాగతించాం, పర్మిషన్ ఇచ్చాం అని చేసి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రజలు కూడా ఆదరించారు. మీరు ఇటువంటి రాజకీయాలు చేసి మీరు ఏమంటారు, మిమ్మల్ని మీరు దిగదార్చుకోకండి. రైట్ థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు మాత్రం అగ్గి మీద గుగ్గిలంలా పవన్ పై ఇక ఎన్కౌంటర్కు ఇస్తున్నటువంటి పరిస్థితి ఆయన వ్యాఖ్యలకు. సో ఎన్కౌంటర్ టైప్లో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పవన్ వ్యాఖ్యలకు మరి తీవ్రంగా ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమకారులంతా కూడా ముక్త ఖండంతో ఇక పవన్